ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను చాలా చాలా బాగున్నానండి. మీకు ఒక విషయం చెప్పాలి, మా చెల్లి మీద మీకు ఒక చాడి చెప్పాలి. ఏంటి అంటే మొన్న బాగా తిట్టింది అనమాట. అక్క చీరలు కొంటున్నావు, అన్ని రెడీ చేసుకుంటున్నావు, ఇంతకీ ఎప్పుడు కుట్టిస్తావు, ఎప్పుడు కట్టుకుంటావు, ఫ్యాషన్ పోయిన తర్వాత చేస్తావా అని. ఏం చేసేది అనుకుంటున్నా. షాప్కి వెళ్ళినప్పుడేమో కనిపించి బాగున్నాయని తెచ్చేసుకుంటా. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న ఆ టైలర్ గీయడానికే బద్ధకం అవుతుంది. ఇప్పుడు నేను ఒక శారీ చూపిస్తాను, దాని బ్లౌజ్ ఏం తీసుకున్నాను, లేస్ ఏం తీసుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేశానని మీకు చూపిస్తా. బాగుందా లేదా మీరు చెప్పాలి. ఓకే, ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన జిమ్మీ చూ చీరలు కదా, ఇదైతే నాకు చాలా నచ్చి తీసుకున్నాను. తీసుకొని కూడా ఒక 2 months పైన అయిపోయిందండి. చాలా నచ్చింది, అసలు ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్. ఈ శారీ తీసుకున్నాను. దీనికి బాగా ఎక్కువ కష్టపడకుండానే నాకు బ్లౌజ్ దొరికింది. ఇది బ్లౌజ్ అన్నమాట. మ్యాచింగ్ సెంటర్ లోకి వెళ్తే చక్కాని టకాని తీసి ఇచ్చేసారు ఈ బ్లౌజ్. ఇది కూడా మ్యాచింగ్ సెంటర్ నుంచి తీసుకున్నాను. దీనికి ఈ బ్లౌజ్ అన్నమాట. కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇది వచ్చి 1000 రూపీస్ మీటర్ పడిందండి. అయినా సరే క్లాత్ బాగుంది, మ్యాచ్ కరెక్ట్ అయిందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. ఇది ఇంకా టైలర్ దగ్గర ఎప్పుడు వెళ్తుందో, ఎప్పుడు కుట్టిస్తామా అనేసి. అయితే దీనికి నేను మళ్ళీ ఇంకా ఒక లేస్ తీసుకున్నానండి శారీకి, ఇంకొంచెం హైలైట్ చేసుకోవడానికి, పార్టీలకి ఫంక్షన్స్ కూడా కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇద్దండి ఈ లేస్ తీసుకున్నాను. ఇది వచ్చి 100 రూపీస్ మీటర్ పడింది నాకు. సో దీన్ని నేను ఇలా కుట్టిపిచ్చేస్తే ఎంత హైలైట్ అవుతుంది శారీ. చాలా బాగుంటుంది కదా అసలు. ఎంత ఇది భలే కుదిరింది, నాకు ఎంత నచ్చింది. మంచి కలరు, మంచి ఫ్యాబ్రిక్, బాగుంది. అలాగే బ్లౌజ్ కూడా అలానే చక్కగా కుదిరింది, అలాగే లేస్ కూడా కుదిరింది. ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే టైం కుదరాలండి. నేను కుట్టిచ్చేసేసి వేసేసుకొని మీకు అందరికి మళ్ళీ ఒక వీడియో చూపిస్తాను ఎలా ఉంది నేను ఆర్గనైజ్ చేసిన చీర అనేసి. జిమ్మీ చూలో చాలా బాగున్నాయండి నిజంగా. వాటిలో కూడా వెరైటీలు ఉన్నాయి, కొంచెం తక్కువ రేట్లలో ఉన్నాయి, కొంచెం అంటే చాలా కాస్ట్ అయితే కాదు, కొంచెం ఎక్కువ రేట్లలో 400లో కూడా ఉంది చీర మొత్తం అండి, మా మీటర్ కాదు. ఇది నేను 300కి తీసుకున్నాను అనమాట చీర మొత్తము. ఇది వచ్చి 100 రూపీస్ చొప్పున 10 మీటర్స్ తీసుకున్నాను. ఇది తర్వాత ఇది బ్లౌజ్ ఒక 1000 రూపీస్. మొత్తం ఇంత అంటే ఈ కొంచెం దాంట్లోనే మనకు పార్టీ వేర్ లాగా మనం దీన్ని తయారు చేయొచ్చు కదా, ఏమంటారు? దీన్ని మళ్ళీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి ఎలా ఉంది అని అడుగుతాను. మాక్సిమం దివాళీకి అనుకుంటున్నానండి, చూడాలి. లాస్ట్ దివాళీకి ఒక పట్టు చీర రెడీ చేసుకున్నాను, బట్ ఈ దివాళీకి ఇది రెడీ చేస్తాను. ఎలా ఉందంటారు? ఎలా ఉందో కామెంట్ లో తప్పకుండా చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాను. మీ లక్ష్మీరావు.